హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సాయంత్రం పూట వర్షం పడుతుంటే పిల్లలు బజ్జీలు వేయమని అడిగారు ఫ్రెండ్స్. అందుకనే ఎగ్ బజ్జీ మిర్చి బజ్జీ చేశాను. ఎగ్స్ ఉడికించుకొని పైన పెక్కంతా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నెలో శనగపిండి 1 కప్పు వేసుకొని దాంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా, కొంచెం పసుపు వేసుకొని బాగా పిండిలో కలిసేలా బాగా కలుపుకుందాము. కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకోకుండా పిండి బాగా కలుపుకోవాలి. ఉండలు ఎక్కడా ఉండకూడదు, బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పడతాయి, గట్టిగా ఉంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండిని మనకి బజ్జీకి లాగా పిండి చేసుకోవాలి, అలా చేసుకోవాలి. ఇవ్వండి, బాగా కలుపుకున్నాను ఉండలు ఎక్కడ లేకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ ఉండాలి పిండి, ఇలాగా. ఇంకా ఎగ్స్ని నేను సగంగా కట్ చేసుకున్నాను. ఎగ్స్ మొత్తం ఇలా సగంగా కట్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఎగ్ని ఇలాగ డిప్ చేసుకొని రెండు వైపులా మనకి ఎగ్ మొత్తం కవర్ అవ్వాలి. పిండి కోటింగ్ అయితే అప్పుడు ఎగ్ పేలదు. నాకు నిన్న ఎగ్స్ వేసేటప్పుడు సరిగ్గా పిండి అంటుకోపోవటం వల్ల ఎగ్ పేలి ఆయిల్ అంతా కింద పోయింది ఫ్రెండ్స్. జాగ్రత్తగా ఎగ్ బజ్జీ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి. నాకు అలా జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఎగ్స్ వేసుకొని మనకి కొంచెం కలర్ మారిన తర్వాత తీసేసుకుందాము. ఎగ్ బజ్జీ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు అదే పిండిలో మిర్చి బజ్జీ కూడా వేసుకుంటున్నాను. మిర్చిలో గింజలన్నీ తీసేసి దాంట్లో ఉప్పు, వాము కలిపిన వామును పెట్టుకొని బజ్జీలు వేసుకుంటున్నాను. మిగిలిన పిండితో ఒక పిండితో 2 రకాల ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ వేసుకున్నాను. ఇప్పుడు మిర్చి బజ్జీ వేసుకుంటున్నాను. ఇవి కూడా అన్నీ వేసుకొని చక్కగా 2 వైపులా బాగా వేయించుకుందాము. మీకు వర్షం పడేటప్పుడు బజ్జీలు ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి. ఏ బజ్జీలు, ఎగ్ బజ్జీ ఇష్టమో మిర్చి బజ్జీ ఇష్టమో కామెంట్ చేయండి. బజ్జీలు అయితే 2 వైపులా ఎర్రగాయలని తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ ఆనియన్లో కొంచెం ఉప్పు, కారము, సన్నగా తురుముకున్న కొత్తిమీర, తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వేయించుకున్న పల్లీలు, మీకు ఇష్టం ఉంటే టమాటా ముక్కలు వేసుకోండి, లేకపోతే లేదు. నిమ్మరసం కావాలి. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకున్న ఆనియన్స్ని బాగా కలుపుకున్నాను. ఇంకా బజ్జీలు తీసుకొని బజ్జీని మధ్యలో కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, మిక్చరు అదంతా దాంట్లో మనకి ఎగ్లో పెట్టేంత పెట్టుకుందాము. పెట్టుకొని పల్లీలు పెట్టుకొని పైన నిమ్మరసం పిండుకోవటమే. ఇలా పిండుకొని రెడీ అయ్యింది. ఇలాగా ఎగ్స్ మొత్తం మనం ఎగ్ బజ్జీలు మొత్తం ఇలాగా పెట్టేసుకొని రెడీ చేసుకుందాము. ఆనియన్స్ పెట్టుకొని నిమ్మరసం పిండుకోవటం అంతే ఫ్రెండ్స్. ఎగ్ బజ్జీ అయితే రెడీ అయింది. మిర్చి బజ్జీకి మిర్చిని కూడా అలాగే కట్ చేసుకొని మధ్యలో ఆనియన్స్, పల్లీలు పెట్టేసుకుందాము. దీనికి ఇలాగ కట్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకుంటున్నాను. పల్లీలు, టమాటా ముక్కలు, పైన కొంచెం నిమ్మరసం వేసుకొని ఇంకా అన్నిటికీ అలాగా స్టఫ్ చేసుకోవటమే అంతే ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ కూడా రెడీ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.